హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి మేము మళ్ళీ ఒక 2 మల్లె మొక్కలు తీసుకొచ్చామండి. చూడండి మొగ్గలు అవుతున్నాయి, ఆల్రెడీ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. దీనికి చాలా హ్యాపీగా ఉంది. ఒక్కటే చెట్టు ఉండడం వల్ల దాంట్లో అన్ని చిక్కుడు చెట్టు పెరుగుతుంది, ఇంకా పూత కావడం చాలా తక్కువ అయిపోతుంది, అసలు ఫ్లవర్సే రావట్లా. అందుకని మళ్ళీ మా వారు 2 మల్లె మొక్కలు తీసుకొచ్చిండు. వీటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మాకు చాలా ఫ్లవర్స్ కావాలని ఆశ. చూడండి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇంకోటి చూపిస్తాను చూడండి. నేను పుంటికూర విత్తనాలు తీసుకొచ్చి శంషాబాద్ మార్కెట్లో తీసుకొచ్చాను, వేసాను. చూసింది వీటి చిన్న మొక్కలు ఉన్నప్పుడు విత్తనాలు ఉన్నప్పుడు ఇది వేసేసాను పైన, ఎందుకంటే మా పిల్లలు నీళ్లు వేసేస్తారు డైరెక్ట్గా, ఆ విత్తనాలను పైకి వచ్చేస్తామని వీటి వేసేసాను. కట్టెల్లాగా ఉండే వేరే మొక్కలు వేసిన వచ్చేసినాయండి. కమకమలు అయితే యాజ్ యూజువల్ వస్తూనే ఉంటాయి. అక్కడక్కడ వేసాను పుంటికూర విత్తనాలకి. చూడండి తొందరగా వచ్చేసినాయి. తోటకూర చూడండి, వీటికి ఏం లేదండి, ఖాళీ వాటరే, బియ్యం కడిగిన నీళ్ళు అంతే. వాటరు నార్మల్గా వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకేస్తాను కూరగాయలు ఏమన్నా ఉంటే వాటి అదే కంపోస్ట్ వీటికైతే. ఇంకోటి చూపిస్తాను చూడండి, పచ్చిమిర్చి వచ్చేసాయి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత వచ్చినాయండి. లాక్డౌన్లో వచ్చాయి, చాలా వచ్చిండే, అంటే మాకు సరిపడా వచ్చేసేవి. ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ మళ్ళీ బ్యాక్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇందులో మొత్తం రల్లపాల చెట్టు ఉండి అంత తీసేసిన మొక్కని తీసేసి కరేపాకుని పెరగనివ్వట్లేదని తీసేసిన, ఒక్క మొక్క మాత్రమే ఉంచిన. ఇందులో మళ్ళీ ధనియాలు వేసిన, కొంచెం పుంటికూర విత్తనాలు కూడా వేసిన అనుకుంటా. ఇక చూడండి వస్తే ఏమని చూస్తున్నా, చూడాలి ఎంతవరకు అవుతుందో. దవనం చిన్న దాంట్లో ఉండే తీసి ఇందులో పెట్టినా చనిపోయింది అనుకున్న దవనాన్ని మళ్ళీ ఒక సైడ్ నుంచి వస్తుంది చూడండి. హ్యాపీ అండి. చనిపోయిందేమో అని చాలా బాధపడ్డా, దవనం వెళ్ళిపోతుందేమో అని, కానీ మళ్ళీ చిగురేసింది. వినిపిస్తుందండి పక్షుల శబ్దం. మల్లె చెట్టుని మాత్రం ఇందులో పెట్టాలనుకుంటున్నా తొట్టిలో ఇప్పుడు, ఎందుకంటే అది కవర్లోనే ఉంది కదా, తీసేస్తుందాన్ని తీసేసి ఇందులో పెడతా. ఇందులో చూడండి నేను ఏమి ఇవ్వట్లే, ఆకులు అంతా చెత్త అన్నీ కట్టెలు అవి ఉండే అవి పెట్టినా ఒక దగ్గర వేసి పెట్టుకుంటా. ఇవన్నీ అంత మేడ పైన మొత్తం అంత నీట్ చేసినప్పుడు ఒక దాంట్లో వేసి పెట్టుకుంటా. చూడండి ఇది మాత్రం ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాం. కవర్ అయితే కట్ చేస్తున్నాం ఇప్పుడు. ఈ కుండీలో పెట్టుకుంటే కొంచెం గ్రోత్ వస్తుందని చూడండి. వేలు చూడ ఎలా ఉన్నాయి. ఫినిష్. ఓకే, ఇందులో కొంచెం కంపోస్ట్ వేయాలి, వేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చింది కదా. మళ్ళీ వాటర్ పైనుండి పోస్తే వేలని బయటకు వచ్చి చెట్టు చనిపోతుంది. మొక్కలను పెట్టడం ఫినిష్ అయిపోయిందండి. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.